ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో అంతుచిక్కని వైరస్తో 15,000కు పైగా కోళ్లు మృతి చెందడం కలకలం రేపుతోంది. దీంతో అప్రమత్తమైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులను అలర్ట్ చేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇరు రాష్ట్ర సరిహద్దుల్లో కోళ్ల వాహనాలను అనుమతించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సరిహద్దుల్లోని చెక్పోస్టుల వద్ద పోలీసులతో పాటు వెటర్నరీ డాక్టర్లను కూడా పర్యవేక్షణలో ఉంచారు. నందిగామ పరిధిలోని వివిధ గ్రామాల్లో ఉన్న కోళ్ల ఫామ్లను సందర్శించి కోళ్ల ఫామ్ యాజమాన్యానికి తగు జాగ్రత్తలు తీసుకునేలాగా తెలపాలని సూచనలు చేశారు. 8 మండలాలు కూడా 47 కోళ్ల ఫారాలు ఉన్నాయి. వాటిల్లో 43 కోళ్ల ఫారాలు బ్రాయిలర్ ఫామ్స్, అలాగే 3 కోళ్ల ఫారాలు లేయర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆరోగ్యంగానే ఉండే ప్రస్తుతం ఎక్కడ మరణాలు ఎక్కడైతే ఎక్కడ సంభవించలేదు. ఈ వైరస్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు ప్రస్తుతం. అలాగే కోళ్ల ఫారాలు రైతులుగా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారు కూడా అక్కడ పనిచేసే సిబ్బందిని అవన్నీ బయోసెక్యూరిటీస్ మెజర్స్ తీసుకోవాలి. కలెక్టర్ ఆదేశాల ప్రకారం మనము డిపార్ట్మెంట్ ఆదేశాలు కూడా అదే చేస్తూ ఉన్నాం. రైతులు కూడా అక్కడ పనిచేసేవారు కూడా ఎక్కడ కూడా ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి పనిచేయటం కానీ, ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ రావటం కానీ ఇవన్నీ కూడా లేకుండా చేసుకోవాలి. ప్రస్తుతం అయితే ఎక్కడ ఇబ్బంది ఏమీ లేదు. రైతులు ఎంత ఆందోళన చెందాల్సిన అవసరం. రాష్ట్రం నుంచి అంటే పక్క రాష్ట్రం అంటే ఖమ్మం జిల్లా సరిహద్దు ఉంది కాబట్టి సరిహద్దు గ్రామాల నుంచి కూడా కోళ్ళు కానీ కోళ్ళ ఉత్పత్తులు కానీ రానికోకుండా కూడా నిరోధిస్తూ ఉన్నాం.